అది కాదు బిట్టు, దానికి మ్యాచ్ అవుతుంది. దీనికి ఏదైనా మ్యాచింగ్ చూడు. నేను ఇది వేసుకుంటా. మదర్స్ డే కదా బిట్టు, మదర్కి మ్యాచింగ్ చూడాలి డాక్టర్. ఇది బాగుంటుంది కదా. ఇద్దరు మ్యాచ్ అవుతాం. బిట్టు పెట్టి చూడు. ఈసారి మదర్స్ డే బాగా స్పెషల్గా ఉండాలి. ఓకేనా బిట్టు? మీకు ఏ డే స్పెషల్ కాదు, మదర్స్ డే, ఫాదర్స్ డే, బర్త్డే, యానివర్సరీ, ప్రతిసారి ప్రతి డేకి మీరేగా రెడీ అయ్యేది. ఏ డే అయినా స్పెషల్ మాకే ఎందుకు రాసి పెట్టిందంటే మా కళ్ళు ఎప్పుడు స్పెషల్ కోరుకుంటాయని అర్థం. నా కళ్ళతో చూడు, నాకేం స్పెషల్ ఎలా లేదు. నాకు అన్ని డేలు ఒకేలాగా ఉన్నాయి. కావాలని స్పెషల్ డే కోసం వెతుక్కుంటున్నారు. పక్కన వాళ్ళ కళ్ళతో ప్రపంచం చూస్తే ఏమి స్పెషల్ కనిపిస్తుంది? ఎవరి కళ్ళతో వాళ్ళు చూడాలి. నేను ప్రపంచం నా కళ్ళతోనే చూస్తాను. అమ్మాయిలకి అందుకే ప్రతి డే స్పెషల్గా ఉంటుంది. ఎందుకు చెప్పనా? వాళ్ళు అద్దంలో వాళ్ళు చూసుకొని ప్రపంచాన్ని కూడా వాళ్ళ కళ్ళతోనే చూడాలనుకుంటారు. అంతే. అందుకని మాకు ప్రతిరోజు స్పెషల్ డేనే. ఇలా ప్రపంచం మొత్తం నీ కళ్ళతో అలాగే చూస్తుండు, ఏదో ఒక రోజు కళ్ళు కూడా కనిపించకుండా పోతుంది. ఏంటి డిన్నర్ తినడానికి రారా? రండి డిన్నర్ తిందురు. డిన్నర్ తినాలంటే ఏదైనా కొత్త పేరు చెప్పాలి. ఎప్పుడు అన్నము పప్పు కూర అంటే ఎగ్జైట్మెంట్ రాదు. ఏదైనా కొత్త పేరు చెప్పు, అప్పుడు ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఓకే, ఎక్సైటింగ్గా కావాలి. కుక్డ్ వెజ్జీస్ అలాంగ్ విత్ లెంటిల్స్ అండ్ స్పైసెస్, drizzled tamarind juice, finely chopped coriander with tendering desi ghee dressing, served with rice. ఎక్సైటింగ్ ఉంది కదా. ఇక్కడికే పట్టరా, టీవీ చూస్తున్నా. కొత్తగా ఉంది వినటానికి కూడా. సాంబారా? సాంబారే. అదే ప్లేట్లో అన్నం కూర చపాతీ పెడితే బోరుమని ఏడుస్తాను. రెస్టారెంట్కి వెళ్ళి ఇన్ని డబ్బులు పెట్టి అన్నం కూర పిసికేసి చపాతీలో రోల్ చేసి పెట్టిస్తే బరీటో అని బావురు కప్పలా తింటారు. బాగా అలవాటు పడ్డారు. ఎక్సైట్మెంట్గా ఉంటుందిగా. తినండి ఇప్పుడే. ఇంట్లో ఫుడ్ అంటే బాగా చులకనైపోయింది. ఇన్ని డబ్బులు పోసి బయట తినమంటేనే ఆనందం వస్తుంది. డాడీ కాల్ జారదు మమ్మా. కాలు జారాడు మమ్మ. నువ్వు అనగా నేను భయపడతాను అన్నమాట. అంత తేలిగ్గా కాలు జారలే. సరిగ్గా చెప్ప. నిజంగా కాల్ జారదు మమ్మా. చూడు. అది కాలు జారటం కాదురా, లీవ్ ఇట్. కింద పడ్డాడు బన్ను, కింద పడ్డాడు. అదే చెప్పాను, కాల్ జారదు. కాలు జారి కింద పడ్డాడు. జాను ఒకసారి నువ్వులే, ఒకసారి మళ్ళీ జారి కింద పడి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంట్రా? కాలు జారి కింద పడిపోయాడని చెప్పాలి, లేదా కింద పడ్డాడు. ఇలా మధ్యలో సగం చెప్పకూడదు కాలు జారాడు అని. తేడాగా ఉంది. నువ్వు లేచాను ఒకసారి. ముందల్లా పైకి లేపండి ఎవరో ఒకళ్ళు. ఇదిగో నువ్వు ఆగు. నువ్వు ఎలాగో పడ్డావు కదా, ముందు లెగవడానికి ట్రై చేయి. ఏం మాట్లాడుతున్నారు అసలు నువ్వు? అంతేలే, కింద పడ్డాడు ఎప్పుడు పక్కన వాళ్ళు లేపుతాడు. నిద్ర చూడకూడదు, వాడికి వాడే లెగవాలి.